పెళ్లి రోజు స్మృతి మందన గాడ్ చీటెడ్ ఆన్ న్యూస్ చదివినప్పుడు నేనైతే భయపడ్డా. కొన్ని రోజుల తర్వాత మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలాగా మా ఇద్దరి గురించి అందరికి తెలిసిపోయింది కదా, చిన్న తప్పే కదా, ఇన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన టైంకి వర్తే లేదా, అటాచ్ అయిపోయాను, మారతాడులే అని చెప్పి సర్దుకుపోయి పెళ్లి చేసుకుంటదేమో అని. బట్ మ్యాన్, షీ సచ్ అ బ్యాడ్ ఆస్. ఎంత కష్టంగా ఉన్నా సరే షీ డిడ్ ద రైట్ థింగ్, బికాస్ చీటింగ్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్, ఇట్స్ అ వెరీ వెరీ కాన్షియస్ డెసిషన్. వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారని, అండ్ మీకు తెలిస్తే మీరు హర్ట్ అవుతారని కూడా. అండ్ అది వాళ్ళ ఫస్ట్ టైం చీటింగ్ కాదు, ఫస్ట్ టైం దొరికిపోయారంతే. వాళ్ళు కాలు మీద పడి ఏడ్చేది కూడా మిమ్మల్ని చీట్ చేసినందుకో మీరు హర్ట్ అయ్యారనో కాదు, జస్ట్ దొరికిపోయినందుకు. ఇప్పుడు క్షమించారనుకో మంచిగా నెక్స్ట్ టైం చీట్ చేసినప్పుడు దొరకకుండా బాగా ప్లాన్ చేస్తారు. బట్ దే వోంట్ చేంజ్. అండ్ మీరు మ్యారేజ్ కి ముందు ఏదైతే టాలరేట్ చేస్తారో అది మ్యారేజ్ అయిన తర్వాత 10x అవుతుంది. సో ఇఫ్ మీ పార్ట్నర్ చీట్ చేసినా అబ్యూజ్ చేసినా లీవ్, జస్ట్ లీవ్. గాడ్ హ్యాస్ బెటర్ ప్లాన్ ఫర్ యూ. నేనైతే ఈ రోజు ఒక క్యూట్ కపుల్ హల్దీ అండ్ సంగీత్ హోస్టింగ్ కి వచ్చిన. ఈవెంట్స్ చాలా బాగా అయ్యాయి, అందరూ మస్తు బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మీ ఈవెంట్ ఏదైనా తొందరలో ఉంటే యూ కెన్ మెయిల్ మీ. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ యూ కెన్ ఫాలో మీ. హిహి. పొద్దున హల్దీ, రాత్రి సంగీత్, ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్. బట్ సచ్ ఎ గుడ్ డే. ఐ లవ్ ఇట్. ఎనీవే, టాటా.